చూడండి. ఈ ఒంటిగా మా డైవర్ట్ పాలిటిక్స్లో ఇరుక్కొని పరిచయం అయ్యి జాతి ద్రోహంకు పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు. ఆమె బీసీ కాకపోయినా బీసీలకు అవుట్ రైట్ కమిట్మెంట్ తోటి వస్తుంది. మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి మనం కూడా మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా బీసీ సంఘాల పరంగా తెగించి పోరాడాలి. గతం లోపల మండల్ కమిషన్ అప్పుడు రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అప్పుడు పెద్ద ఎత్తున 2 సార్లు రాష్ట్ర బంద్ జరిపాం. దాని ప్రభావం సుప్రీంకోర్టు మీద ఉండేది. 2001లో మనం అప్పుడు కూడా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు విద్యాసంస్థల రిజర్వేషన్ పెడితే స్టే ఇచ్చింది. అప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు, తెలుగుదేశం చంద్రబాబు గారు అందరూ రైల్వే రోడ్డు జరిపి రాష్ట్ర బంద్ జరిపితే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రిజర్వేషన్ పెట్టారు. ఎప్పుడే కానీ ఏ చరిత్ర సందర్భంలో కోర్టును ప్రభుత్వాలు మనకు అనుకూలమైన నిర్ణయాలు రావాలంటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉద్యమాన్ని చేయకపోతే బీసీలు రైలు రోకలు చేయకపోయినా రస్తా రోకలు చేయకపోయినా ఏ ఉద్యమాలు బలమైన ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమం ఎవరి కోసం చేస్తుంది? మన కోసం చేస్తుంది. ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనం ఆ ఉద్యమాన్ని రేపుకొని భుజాల మీద ఎత్తుకోకపోతే భవిష్యత్తులో బీసీలకు భవిష్యత్తు లేదు. కాబట్టి సోదరులందరూ ప్రతి ఉద్యమాన్ని మనం అందరం భుజాన్ని ఎత్తుకొని పోరాడాలి. అవకాశాన్ని వినియోగించుకోవాలి. మన ఉద్యమాన్ని భుజాన్ని ఎత్తుకొని నడిపిస్తే మన కోసం పోరాడాలని మరింత ముందుకు వస్తాం. లేకపోతే అది మాది కాదు, ఇది మాది కాదు, కవితమ్మ చేస్తుంది, కృష్ణ చేస్తుండు, ఆ ప్రాసంగం చేస్తుంది, ఈ సంఘం అట్లా వెనకపోవద్దు. ఎవరు 42% గురించి ఉద్యమం చేపట్టిన బీసీలు అందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 42%కు పెంచకుండా రేపు క్యాబినెట్లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. కోర్టు కేసులు ఏ ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున కొట్లాడాలి. రేపు క్యాబినెట్లో కొన్ని లింకులు వస్తున్నాయి. 42% లేకుండా రిజర్వేషన్ లేకుండా వచ్చే కుదరదు. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వము పులి మీద సవాల్ చేస్తుంది. పెంచకపోతే మాత్రము బీసీ ఇష్యూ పులి మీరు పెంచకపోతే బీసీలు మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉండదు. తప్పనిసరి 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. లేకపోతే బీసీలు ఇది సందర్భం. మండల్ కమిషన్ అప్పుడు సమసంగ్రామ పరిషత్ రామారావు రిజర్వేషన్లు పెంచినప్పుడు బంధులు జరిపాం. అసలు బంధులు ఇంతవరకు గతంలో జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు. ఒక షాప్, ఒక బస్ తిరగలేదు, ఒక షాప్ జరగలేదు, రోడ్డు మీద బస్సులు తిరగలేదు, ఒక మనిషి బయటికి రాలేదు. అట్లాంటి చారిత్రకమైనటువంటి ఉద్యమాలు 2 సందర్భాలలో రిజర్వేషన్ల మీద జరిగాయి. 86లో రామారావు 44% పెంచినప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం. మండల్ కమిషన్ అప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం. అదేవిధంగా 2007లో బలమైన రస్తారోకులు బంధులు జరిపాం. అంతా ఇప్పుడు ఇంకా చైతన్యం ఎక్కువైంది. చదువుకున్న ఫీజు రియంబర్స్మెంట్, హాస్టళ్ళు, గురుకులాలు పెట్టడంతో చదువుకునే వార్త ఇంకా పెరిగింది. కాబట్టి చదువుకున్న ప్రతి యువకుడు మీరందరూ మన మోరల్, సామాజిక, నైతిక బాధ్యతగా గుర్తెరిగి ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ఈ సోషల్ మీడియాలో, ఈ సెల్ ఫోన్లలో పెద్ద ఎత్తున జరపాలని చెప్పి వినిపిస్తున్నాం. ప్రభుత్వానికి ఒకటే, మీరు 42% పోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని చెప్పి నేను రిజర్వేషన్ల మీద ఎవరు రాజకీయాలు చేయొద్దు. రిజర్వేషన్ల మీద పబ్లిక్ ను రాంగ్ రూట్ లో డైవర్ట్ చేయొద్దు. తప్పనిసరిగా 42% ఇప్పుడు వస్తాయి. వచ్చే వరకు కూడా వదిలేది లేదు. ఎందుకంటే ఓట్లలో గెలుస్తాం. గెలవకపోతే రాజ్యాంగాన్ని సవరిద్దాం. ఆల్రెడీ అన్ని పార్టీలు అసెంబ్లీ లోపల బీఆర్ఎస్, బీజేపీ, మజ్లీసు, కాంగ్రెస్ అందరూ ఏకగ్రీవంగా బీసీ బిల్లును పాస్ చేశారు. అన్ని పార్టీలు కూడా సుముఖంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దిగొస్తుంది. మనం అందరం గట్టి ఉద్యమం చేస్తే తప్పనిసరి ప్రధానమంత్రి కూడా దిగొస్తాడని నేను అనుకుంటున్నా. ఇప్పటికే జనాభా లెక్కల అమిత్ షా కలిసినప్పుడు మేము నచ్చ చెప్పినప్పుడు ఆయన వెంబడి అనౌన్స్ కూడా చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా రిజర్వేషన్ల మీద పాజిటివ్గానే వాళ్ళ దిగొస్తారు, స్పందిస్తారు. అది కూడా మనం ఉద్యమిస్తే తల్లి కూడా పిల్లలకు ఎప్పుడు పాలిస్తుంది, ఏడిచి బెదిరిస్తేనే ఇస్తుంది.
మనం కూడా బీసీల ఉద్యమం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగొస్తుంది. మనం ఏడవకుండా ఉద్యమాలు చేయకుండా మనకు ఎవరు పెట్టారు. ఇప్పుడు వచ్చిన స్కాలర్షిప్లు కానీ గురుకులాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒట్టిగా రాలేదు. పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినాం, అసెంబ్లీ మీద దాడి చేసినాం, తెలుగు సంక్షేమ భవనాన్ని మీద దాడి చేసినాం, సచివాలయాన్ని ముట్టడించినాం. ఇట్లా ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు చేస్తేనే దేశంలో ఎక్కడ లేనన్ని స్కీములు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం బలంగా ఉంది. కాబట్టి